మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిమ్ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో ఆయన కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ట్విట్టర్ వేదికగా అభిమానులకు, శ్రేయోభిలాషులకు తెలియజేశారు. అంతేగాక త్వరలోనే తన పాదాలపై తాను నడుచుకుంటూ వస్తానని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. దీనిపై కేటీఆర్ అభిమానులు స్పందిస్తూ తమ నేత ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక కేటీఆర్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇదిలా ఉండగా కేటీఆర్ త్వరగా కోలుకోవాలి అంటూ రాజకీయ ప్రతినిధులు సైతం కోరుకుంటున్నారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. సోదరుడు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ జిమ్లో వ్యాయామం చేస్తూ ఉండగా గాయపడ్డారని తెలిసింది అన్నారు. ఇక వైద్యుల సూచనలకు అనుగుణంగా తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ ట్వీట్ చేశారు. ఏపీ మంత్రి లోకేష్ కూడా స్పందించారు. జిమ్ చేస్తుండగా కేటీఆర్ కు గాయమైనట్లు తెలిసి చాలా బాధపడ్డానన్నారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నట్లుగా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం కేటీఆర్ త్వరగా కోలుకోవాలి అంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ ఆరోగ్యంగా ఉండాలంటూ అమ్మవారిని కోరుకున్నట్లుగా ఎక్స్ లో రాసుకొచ్చారు.